బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు దాదాపుగా 11 సంవత్సరాలుగా సినిమా దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా సరే సినిమాలు చేస్తూనే ఉంటారు. విచిత్రం ఏమిటంటే సినిమాలు ఫ్లాప్ అయ్యే కొద్దీ ఆయన యొక్క కథల సెలక్షన్ చాలా బ్యాడ్గా అయిపోతుంది. ఏ కథ తీసుకున్నా సరే చివరిగా దాన్ని సేవియర్ కాన్సెప్ట్గా తీసుకొస్తాడు ఆయన. ఇప్పుడు కిష్కింధపురి అని చెప్పి ఒక హారర్ థ్రిల్లర్ మూవీ తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే ఇది ఒక పరమ రొటీన్ సినిమా అని అర్థమైపోతుంది. ఒక పాడుబడ్డ బంగళా, ఒక దెయ్యం, ఎన్ని సినిమాల్లో చూడలేదండి. దానికి తోడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు నరాలు బిగబట్టేసి చెప్పే డైలాగులు ఎవరు చూస్తారండి? అలాగని సాయి శ్రీనివాస్ గారికి ఏమీ తెలియదా అంటే అది కాదు, ఆయనే చెప్తున్నాడు. ఆడియన్స్ ట్రైలర్ చూసి ఎగ్జైట్ అయితేనే థియేటర్కి వస్తున్నారని చెప్తున్నారు. అన్ని తెలుసు కూడా మీరు ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయని మీ నుంచి? ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఈ ఇన్సెక్యూరిటీ వల్ల. నేను హీరోని, నేను హైలైట్ అవ్వాలని చెప్పేసి అప్పటికే ఉన్న రొటీన్ కథకి ఈ రొట్ట హీరో ఎలివేషన్స్ యాడ్ చేస్తున్నారు. దాంతో అది ఒక రొటీన్ రొట్ట సినిమా అయిపోతుంది. మీ సినిమాల్లో రీమేక్ అయినప్పటికీ కూడా రాక్షసుడు అనే సినిమా చాలా బాగా ఆడింది. ఎందుకంటే అది కథ ప్రధానంగా వెళ్తుంది. అలాంటి సినిమాలు తీయండి సార్, మీకు హిట్లు వస్తాయి. ట్రైలర్ నాకు ఏ మాత్రం ఎగ్జైటింగ్ అనిపించలేదు, చాలా రొటీన్గా ఉంది. బట్ ఎనీవే ఈ రోజు నైటే ప్రీమియర్ ఉంది. నేను కంప్లీట్ అనాలిసిస్తో ఫుల్ రివ్యూ ఇస్తాను. దట్స్ ఇట్. జై హింద్.